కొద్ది రోజులుగా మౌనం దాల్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నారా? ఉద్యమాలకు ఊపిరిపోసి ఆ గడ్డనే వేదికగా ఎంచుకోబోతున్నారా? గత అనుభవాలను పాఠాలుగా మార్చుకున్న ఆ ఉద్యమకారులు ఈసారి సరికొత్త వ్యూహం అమలు చేయబోతున్నారా? ఇంతకీ ఆ నాయకురాలు ఎవరు? ఆమె చేయబోయే ఉద్యమానికి ఆ జిల్లా ఎందుకు కేంద్ర బిందువు అవుతోందో చూద్దాం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలు నుంచి విడుదలైన తర్వాత పాలిటిక్స్లో పెద్దగా యాక్టివ్గా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, హైడ్రా, మూసి ఇష్యూ దగ్గర నుంచి లగచెల్ల ఘటన వరకు ఆమె ఎక్కడా పెద్దగా స్పందించలేదు. సమస్యలపై ఎక్కడ మాట్లాడనలేదు. పార్టీ సమావేశాలు, కార్యక్రమాల్లో సైతం కవిత పాల్గొనలేదు. ఇంతకాలం సైలెంట్గా ఉన్న కవిత ఇక పొలిటికల్ సీన్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారట. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను ఏకం చేయడంలో తనదైన శైలిలో చక్రం తిప్పిన కవిత మళ్లీ పాత రోల్ పోషించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు గులాబీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందుకు ఉద్యమాల గడ్డ, పోరాటాల పొలిటిగడ్డ, పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా కవిత సమరశంఖం పూరించనున్నట్టు తెలుస్తోంది. దేశంలో జమిలీ ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమవుతోంది. ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా మొదలు కానుంది. కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ సమయంలో కేడర్లో జోష్ నింపాలంటే దూకుడు పెంచాల్సిన అవసరం ఉందంటున్నాయి గులాబీ శ్రేణులు. ఇప్పటికే ప్రతిపక్ష నేతలుగా కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి లాంటి సీనియర్లు మాత్రమే అధికార పక్షానికి ధీటుగా పోరాడుతున్నారు. మహిళా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లాంటి వారు మాత్రమే అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. అయినా పవర్ఫుల్ డైలాగ్స్, ప్రత్యర్థులకు ఇవ్వాల్సిన ఘాటైన సమాధానం ఇవ్వడం లేదనే చిన్న వెలితి కనిపిస్తుందట పార్టీ అధిష్టానానికి. అందుకే కవితను మళ్లీ సీన్లోకి తీసుకురావాలని చూస్తోందట. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీకి గత వైభవం తేవాలనే లక్ష్యంతో కవితను రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఫెయిల్ అయిన అంశాలను అస్త్రంగా చేసుకుంటున్నారట కవిత. మహిళలకు ఇస్తామన్న నెలకు 2,500 రూపాయల పథకం, పెన్షన్ల పెంపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు బంధు, రైతు బీమా పథకాల అమల్లో జాప్యంపై మహిళలతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని సమాచారం. దీనితో పాటు స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన దృష్టి సారించారట. తనను జైలు పాలు చేసిన పార్టీపైన ఏదో దాడి చేయాలని చూస్తుందట. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీకి అనుబంధ సంఘాలైన జాగృతి, బీఆర్ఎస్ నేతలను భాగస్వాములను చేస్తూ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారట కల్వకుంట్ల కవిత. అంతేకాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సవాళ్లు విసరడాన్ని సమాయత్తమవుతున్నారట. మరి ముఖ్యంగా అప్పట్లో తనను జైల్లో వేయాలని పదే పదే నినాదం ఎత్తిన రాజగోపాల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారట కవిత. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా ఇప్పటి నుంచే ప్రభుత్వ వ్యతిరేకతను క్వాష్ చేసుకునేందుకు కవిత మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్లపై కవిత మాట్లాడుతున్నారు. బీసీలకు వాళ్లకు రావాల్సిన వాటా దక్కాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు జరిపి ఎలక్షన్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. మొత్తానికి ఉమ్మడి నల్లగొండ వేదికగా కవిత సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పోరు యాత్ర చేపడతారని చర్చ జోరందుకుంది. ఇప్పటికైతే ఆమె అధికారికంగా షెడ్యూల్ అయితే ప్రకటన చేయలేదు. యాత్రపై అనుచరులకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ అతి త్వరలో ఉమ్మడి జిల్లా వేదికగా మరో ఉద్యమానికి నాంది పలికేందుకు శ్రీకారం చుట్టడానికి కవిత సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.